65ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ కొలతల్లో ఈ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి చేస్తే మాత్రం అచ్చం క్యాటరింగ్ స్టైల్లో ఉండే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఇలా వస్తుంది. ఇంట్లో ఎక్కువ సండే స్పెషల్గా కానీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా. సో వాటి కాంబినేషన్గా ఇలా క్రిస్పీగా ఉండే ఆలు 65 అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, పొటాటో 65 ఎలా చేయాలో చూసేద్దాం. నేను వచ్చేసి 1/2 కేజీ బంగాళదుంపలు అయితే నేను తీసుకున్నాను. వాటికి పైన తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. మీడియం ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మీడియం ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పొటాటో ముక్కలను అయితే ఇందులో వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. సో వీటిని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని నీళ్లు తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు బంగాళదుంపల్ని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ల కారము, నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి అండ్ అలాగే ధనియాల పొడి, గరం మసాలా అయితే వేసుకోవాలి. అలాగే ఒక చెక్క నిమ్మరసం అయితే పిండేసుకోవాలి. అవన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి 2 కలిపి వేస్తున్నానండి. సో ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న కరివేపాకు అండ్ అలాగే కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసుకొని అన్నీ బాగా కలిసేలా ఒక చుక్క వాటర్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఉండాలి టెక్స్చర్ అయితే. ఇలా అయితేనే పొటాటో ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులో వేసుకొని పొటాటో ముక్కలకి మనం ఇదంతా పట్టేలా బాగా కోట్ చేసుకోండి. చూడండి, ఇలా అయితే కలిపేసి పెట్టేసుకొని ఇప్పుడు మందమైన ఒక కడాయిని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అవి హీట్ అవ్వగానే మనం కలిపి పెట్టేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వేయించుకోండి. చూడండి, ఇలా వేయించుకొని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ బ్యాచ్లో కూడా ఇలానే వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచుకొని పక్కకు తీసుకోండి. ఇలాగే అన్ని పొటాటో ముక్కల్ని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు క్యాటరింగ్ స్టైల్లో ఇంకా క్రిస్పీగా రావాలి అంటే వీటిని మళ్ళీ 2 సార్లు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి పెట్టేసుకోండి. ఇలా అన్ని పక్కకు తీసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు పొటాటో 65 పైన అయితే వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని కూడా ఫ్రై చేసుకొని వీటిపైన వేసుకోండి. ఇందులో కాజు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. సో చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయో. ఇవైతే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిపైన నిమ్మరసం పిండేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి పొటాటో 65. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.